ఏమి జాతకం ఏమి జాతకం. వచో విద్యోకారకుడైన బుధుడు చతుర్థ భావంలో గురుతో కలిసి ఉన్నాడు. 18-20 ఏళ్ళు వచ్చేసరికి కోటికి పరిగెత్తిన ఇంటికి కోడలు కావాల్సిందే. అమ్మాయి లక్ష్మి, ఇలా రామ్మా, ఇలా రా. రామ్మా రా. ఏది నీ చేయి చూపించమ్మా. నీ చేయి ఇదిగో, చేతిలో కూడా జరిగిపోతున్నా ఉంది భాగ్యరేఖ. అడుక్కుతున్నట్టే ఉంది మీ జోస్యం. అది భాగ్యరేఖ కాదు, నేను పెట్టిన వాత. ఏమే ఇంకా అక్కడ నిలబడ్డావే? నీ తాత ఎవరి అడుగుతున్నావా? చెరువు నీళ్ళు వెళ్ళు, కదులు. ఏమన్నా అంటే నా మీద అమ్మ శక్తిలాగా విరుచుకు పట్టావు, కానీ అంతంత మోటు పనులు ఆ పసిపిల్ల చేత చేయిస్తున్నావు. ఇరుగు పరుగు ఏమైనా అనుకుంటారనైనా ఉందా నీకు? అడుక్కుతున్నట్టే ఉంది. అన్న కూతురు మీద అభిమానం ఉందా నీకని? అయినా దాని జాతకం కూడా ఎందుకు వచ్చింది ఇప్పుడు? బళ్ళో వేయడానికి మంచి రోజు చూద్దామని చూశాను. నన్ను బళ్ళో వేస్తావా? బళ్ళో వేస్తే ఇంట్లో చాకరీ ఎవరు చేస్తాడు? మన కాచాయిని బళ్ళో వేసావా లేదా? అవును. మరి మన అమ్మాయి ఒకటిను, లక్ష్మి ఒకటినా? మన కాచాయికి ఈ ముండకి పోలిక. కాచాయిని తెలివితేటలు దీనికి ఎక్కడ తెస్తావు? అయిందో లేదో బళ్ళో వేసి కాచాయిని ఏమి తెలివి ఏ నోట విన్నా ఆ మాటే. చదువు మీద దానికి ఎంత ధ్యాస, ఎంత శ్రద్ధ, ఏమి చురుకుతాను, ఏమి తెలివితేటలు. చూడర బాబు కంచి మధురా, చూడర బాబు చెన్నాపట్నం చూడర బాబు వచ్చాని సరిగదు. కాశీపట్నం చూడర బాబు కంచి మధురా, చూడర బాబు చెన్నాపట్నం. బడెగొట్టి పులిగడత తిరుగుతున్నా. ఈసారి వీడితో కనిపించా అంటే ఎముకలు ఎరగొడతాను. మా బడికి ఎరా, ఎన్నిసార్లు చెప్పాను రా మా కాచంతా కలిసి తిరగదని. ఈసారి మా చెల్లెలతో కలిసి నాకు కంటపడ్డావా నిజంగా కొనిచ్చేస్తాను. వీడు సిపాయి కోటి గుండెల్లో నిద్రవుతాడు. అది నా తల్లి కాచాయి. ఏం జరిగింది? చెప్పు. అన్నయ్య కొట్టాడు. వాడికి పోయి కాలం వచ్చింది. వాడి ఇంటికి రాని చెప్తాను. ఏరా రౌడీ కదా, ఇలా దీని ఎందుకు కొట్టావు? కొడతానా, మళ్ళీ కొడతానా? బడికి కొట్టి ఆ పులిగడుతూ తిరుగుతుంది. రోజు మాస్టర్ గారు అంటే నీ కాచాని బడికి రావట్లేదేమని. అయితే చెరుడు చేసుకుంటావురా. దానికి బుద్ధి చెప్పక వాణ్ణి తిడతావెందుకే? అడుక్కు తిన్నట్టే ఉంది. మీ తండ్రి కొడుకు కలిసి దాని కళని పురస్కుంటున్నారా? పదమ్మా పద. ఏడు తెచ్చుకొని చెండిపోయి ఉంటుంది. అన్నం పెడతాను పద. 5, 10, 10, 25. బావా, ఏదో మనీ ఆర్డర్ వచ్చినట్టుందే. ఎక్కడి నుంచో? కూర్చో. ఏముంది, మా ముసలయ్య మామ ప్రతి నెల లక్ష్మి కోసం 25 రూపాయలు పంపుతాడు. బాగుంది. ఏదో ఆయన ధర్మమా అంటూ 25 పంపాడా? మరి ఎంత మాట? అది కాదన్నయ్య, పంపిది 25, దాని తిండికి గుడ్డలకే చాలదు. పైగా ఆయన రాస్తాడు ఈ ముచ్చి మన బళ్ళో వేయాట. తప్పేముంది బావా చెప్పు. మన కాచాయిని బళ్ళో వేసామా లేదా? నిజమే గాని బావా, అక్కయ్య చెప్పే దాంట్లో కూడా ఒక పాయింట్ లేకపోలేదు. ఏమిటి? నెలకు 60-70 మిలిటరీ పింఛన్ వస్తుందా? అవును. ఆ గుడి పక్కన గుడిసెలో కాపరమా? అయితే ఆ గుడిలో చక్కెర పొంగలి దద్దోజు చారుగా మెక్కుతాడు. ఈ మనవరాలు తప్ప ఆ ముసలాడికి నానేవాళ్ళు ఎవ్వరూ లేరు కదా. నా ఇల్లు బంగారం అయిపోతే 25 పంపడం. వేదాంతం కబుర్లు చెబుతాడు కానీ బావా, ఇంత కాపీనం ఎక్కడ ఉండదు. అది అలా గడ్డట్టు అన్నయ్య. తప్పు బావా తప్పు.
మా ముసలయ్య మామని అలా అనకూడదు. దేవుళ్ళు లాంటి వాడు. ఒక పరి జగముల వెలిమిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు అర్జుంకుమద అదేమిటి సాంబం, అదేమిటి? ఏమంటావేమిటి ముసలయ్య బాబు? నిన్ను చూస్తూ ఉంటే సాక్షాత్తు నా తండ్రి శ్రీమన్నారాయణమూర్తిని చూసినట్టుగా ఉంది. అన్నీ వదులుకొని నీలాగా హరినామస్మరణలో మునిగి తేలాలని ఉంది. ఏ లాభం? ఆ తండ్రి దగ్గర నుంచి ఇంకా ఆజ్ఞ రాందే. సాంబం, ఎక్కడి నుంచో వచ్చేదేమిటి? ఆ తండ్రి మనలోనే ఉన్నాడు. ఆహా, ఎంత విలువైన మాట! ఆ పిల్లని చూసినప్పుడు నా గుండె చెరువైపోతుంది. ఏం చెప్పమంటావు? అది కాదయ్యా, నేను ఒక పాయింట్ అడుగుతాను, చెప్పు. మీ అల్లుడు పోయినప్పుడు ఆ ఇన్సూరెన్స్ పైకి అంతా వాళ్ళు కాజేశారు. అసలు ఆ ఇల్లు మాత్రం ఎవరిది? మీ అల్లుడు కట్టించింది కదటయ్యా. ఇదే వాళ్ళు ఎవరు లేరని నా ఇల్లు బంగారంగాను తల్లి తండ్రి లేని పిల్లలు ఇలా అన్యాయం చేస్తారటయ్యా. ఇలా అన్యాయం చేస్తారా అని ఒక్క మైనర్ దావా తగిలించు. పిల్లను కోర్టులో నిలబెట్టావా, మునుసుపు కరిగి నీరైపోయి కేసు వినకుండానే మన పక్షం చేసి పారేయడు. అదంతా నీకెందుకులే, ఒక తెల్ల కాగితం మీద సంతకం చేసి నా ముఖాలు పారేయి. వాళ్ళు అంతేదో తేల్చి పారేస్తానంతే. దావా పెంచి పెద్దదాన్ని చేస్తున్న పినతండ్రి మీదన అభం శుభం ఎరగని ఆ పసిపిల్ల గతి ఏం కావాలి? ఆహా, ముసలయ్య బాబు, నువ్వు వెనక జన్మలో ఎవరో మహర్షివి. తపస్సు పూర్తిగాక ఈ పాడు లోకంలో వచ్చి పుట్టావు. నీకు తెలియదు గాని లోకమంతా వచ్చి మోసం, దగా. కలియుగం ముసలయ్య బాబు, కలియుగం. లేకపోతే ఉదయం 100 రూపాయల నోటు కొత్తది, మడత కూడా విప్పల, జోబిలో వేసుకొని బస్సు ఎక్కాను. బస్సు దిగి చూసుకునేసరికి ఏది డబ్బు మాయమైపోయింది. నువ్వు ఇక్కడ ఉన్నావు కనుక ఇలాంటి కష్టం వచ్చిందంటే నా ఇల్లు బంగారం కానీ 10 రూపాయలతో ఇవ్వకపోవు. పొరుగు రేటే నాకైతే ఏం కావాలి చెప్పు. దానికేం లేదు ఆయన, లేచి కాళ్ళు కడుక్కో, భోంచేసి మరిగిపోతువు గాని. ఇంకా నయం, ఇంత దూరం వచ్చి నీ చేతి ప్రసాదం తినకుండా పోతే మరి నాకు పుట్టగతులు ఉంటాయా? అమ్ము. అయ్యుంటమ్మ అక్కడ కూడా అరికాడికి అన్ని మొహం తాగలయ్యా. అరికాడికి అన్ని తిందా పళ్ళ బట్టి ఎక్కడ తగ్గిందంట. రాని దీని మొహం తాగలయ్యా, ప్రాణం ఇచ్చేస్తాను మేడ. కోటిముండా గింజలన్నీ కొల్లబెట్టి ఆవులని చూస్తున్నావు. ప్రాణం పండబెట్టి అవునాట చూస్తావా? అవునాట అవునాట చూస్తావుటే కారు మూసుకో. మననేమో కుండ పగలగొట్టావు, నేనేమో పారాన్ని పిండికి పెట్టావు, ఇవాళ గిన్నెలు పడబెట్టావు. మా ఇంటికి ఎన్నో దాపరించావు దిక్కుమాలమ్మంట. నువ్వు జన్మలో మర్చి పక్కన బాట పట్టాను గరికి రాలి మూసుకో. దరిద్ర కొట్టమంట నీ పాట వాళ్ళతో పడుతూ పలివాడ మనిషివా రాక్షసివా?
అమ్మా ఏం ముసలయ్య బాబు ఇదేనా రావడం? అవును, సమయానికే వచ్చాను. చూడవలసిందంతా చూశాను. అబ్బే ఇదేమిటి ముసలయ్య బాబు, నిజంగానే మాట్లాడతారనుకున్నావా? అబ్బే ఏదో భయం చెబుతామని. ఏమిటి జనమంతా? ఏం జరిగింది? అమ్మ గరిటి కలిసి లక్ష్మికి వాత పెట్టబోతుంటే సమయానికి ముసలి తాతొచ్చి అడ్డుపడ్డాడు. నోర్ముయి దొంగ వెతవా, ఎందుకు అబద్ధాలు? పళ్ళు రాబడతాను చూడు. కొట్టాలే మహా, లక్ష్యం అనుకున్నాము పడి ఊరుకోవడానికి. వీడు సిప్పాయి కోటి. మంచి కోసం పొద్దున్నట్టు ఎదురైంది. ఏం చేయని నారాయణరావు, కష్టమో నిష్ఠూరమో నీ పిల్లలతో పాటు మా లక్ష్మి కూడా ఇన్నాళ్ళు సుఖంగా ఉంది అనుకున్నాను. ఇలా రాక్షసం పని పెడుతున్నారు అనుకోలేదు నాయన. ఇప్పుడు ఎవరిని నీ ఏం లాభం? ఇంతకు తల్లి లేని పిల్లలు పోయేస్తాను ఆయన, పోయేస్తాను. ముసలయ్యమా, ఇవి చేతులు కాదు కాళ్ళు. ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు కాచాయిని ఒకటి, లక్ష్మి ఒకటి కాదు. నాయన, నా మాట కద్దు చెప్పకు, కారణం నీకు తెలుసు. అలా చూస్తూ ఊరుకుంటానని బెల్లం కొట్టిందా ఆయన? ఈ అన్న కూతురు పరాయి వాడు ఎవరో వచ్చి తీసుకుపోతుంటే ఆపలేవు? ఓసి రాక్షసి, ఏ మొహం పెట్టుకుని ఆపమంటావే? అయ్యో అడుగుతున్నట్టు. అమ్మాయి అమ్మో, అమ్మో, అమ్మాయి. అయ్యో అయ్యో, ఇది కుమారముడు. అయ్యో అయ్యో